గ్రీన్ పాస్తా సాలడ్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పాస్తా, కీరా, స్వీట్ కార్న్, గర్కిన్ అంటారు దీన్ని, ఇది పికిల్డ్ ఐటమ్ అనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తా తర్వాత. అది ఆలివ్స్, కొత్తిమీర, తేనె, వెల్లుల్లిపాయలు, చిల్లీ ఫ్లేక్స్, నిమ్మకాయ, వెన్న, మిరియాల పొడి, ఇటాలియన్ సీజనింగ్, పంకిన్ సీడ్స్, అలాగే స్పినచ్. ఓకే, ఇవి ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ పాస్తా ఉడకడానికి వేసేద్దాం. ఆల్రెడీ నీళ్లు వేడి చేసుకుంటున్నాను నేను, ఎస్ లేట్ అవ్వకూడదు. దీనికంటే ముందు ఇందులో కొద్దిగా ఆయిల్ వేద్దాం, అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం. పాస్తా మూత పెడితే ఫాస్ట్గా ఉడుకుతుందనే ఉద్దేశంతో మూత పెడుతున్నా. పొంగు వస్తే తీసేద్దాం. ఓకే, కొద్దిసేపు ఆగిన తర్వాత స్వీట్ కార్న్ కూడా బ్లాంచింగ్కి వేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఇంకొక పెనం కూడా వేడి చేసుకుందాం, పొయ్యి వెలిగించి. ఇందులో బటర్, గార్లిక్, అంతే. చాపింగ్ కావాల్సింది ఇదో పదార్థం, నెక్స్ట్ ఇదో పదార్థం. ఇది ష్రెడ్ చేద్దాం. మరీ చిన్న ముక్కలు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే విల్డ్ అయిపోతుంది, మెత్తమెత్తగా చిన్న చిన్నగా అయిపోయి దగ్గరకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ కూరని కొంచెం పెద్ద ముక్కలే చేసుకుందాం. బటర్ వేడైంది, ఇందులో వెల్లుల్లి వేసుకుందాం. కోరియాండర్ ఫైన్ చాప్ చేద్దాం. ఇది మరీ ఎక్కువ ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు, జర రానెస్ అంట, పచ్చిదనం. ఓకే, ఆ రానెస్ పోయేంత వరకు అట్లా వేడి చేసుకోవాలి. వెళ్ళిపోయింది, చాలు. పాస్తా కూడా హాఫ్ వరకు బాయిల్ అయిపోయింది. ఇందులో స్వీట్ కార్న్ వేస్తున్నాను. కీరా, డైసెస్,
అలాగే గర్కిన్ గురించి మీకు ఇందాకే చెప్పా కదా, గర్కిన్స్ అనేవి కీరాలోనే ఒక జాతి. వీటిని ఏం చేస్తారంటే గర్కిన్స్ని బాగా లేతగా ఉన్న వాటిని తీసుకొని పిక్లింగ్ చేస్తారు. పిక్లింగ్ అంటే వెనిగరు, ఉప్పు ఇట్లాంటివన్నీ వేసి ఊరబెడతారు అనమాట. మనం కూడా చేసుకుంటాం కదా కొన్ని వస్తువుల్ని, ఆ విధంగానే వీటిని కూడా ఊరబెడతారు. ఆ పికిల్డ్ గర్కిన్స్ చాలా టేస్టీగా ఉంటాయి, పుల్లగా, కారంగా, తీయగా బాగుంటాయి. అండ్ ఇది మొత్తం ఆ డిష్ మొత్తానికి కూడా ఫ్లేవర్ని, ఆ టేస్ట్ని తీసుకొస్తుంది మధ్యలో. నచ్చితే తినొచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, అండ్ ఆలివ్స్ని రౌండ్స్ కట్ చేస్తున్నాం. డన్, మిగతా అంతా రెడీ అయిపోయినట్లే. ఓకేనా, ఇది ఎంతవరకు వచ్చింది. పాస్తా కుకింగ్ టైము 10 to 12 minutes, 12 minutes అంటారు యూజువలీ. వేడిగా ఆల్రెడీ నీళ్లు వేడెక్కినప్పుడు వేడెక్కిన నీళ్ళలో పాస్తా వేసి 12 నిమిషాలు ఉడికిస్తే సెట్. ఇంకా అవ్వలేదు 12 నిమిషాలు. ఈలోపు మనము డ్రెస్సింగ్ రెడీ చేసుకుందాం. ఆ ప్రిపరేషన్ రెడీ మొదలు పెట్టాం. ఒక మిక్సింగ్ బౌల్లో డ్రెస్సింగ్ కోసం తేనె తీసుకుంటున్నాం. ఓకే, కొద్దిగా ఆయిల్, ఆలివ్ ఆయిల్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్ ఇక్కడ ఉంది కదా, వేసుకుందాం. సీజనింగ్, చిల్లీ ఫ్లేక్స్, నిమ్మరసం. దీన్ని హనీ లెమన్ వెనిగ్రేట్ అంటాం. ఓకేనా, ఈ డ్రెస్సింగ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు వేరే సాలడ్స్లో కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, పాస్తా ఉడికిపోయి ఉంటుంది, స్ట్రెయిన్ చేసుకుందాం. పర్ఫెక్ట్ కదా, చాలా కరెక్ట్గా ఉడికింది. రైట్, ఇప్పుడు ఇంకొకటిగా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి డ్రెస్సింగ్లో మిక్స్ చేసుకుందాం. ఓకే, గర్కిన్స్ ముక్కలు, కీరా ముక్కలు, పంకిన్ సీడ్స్, కొత్తిమీర, స్పినచ్, అండ్ ఫైనలీ ఉడికించుకున్న పాస్తా ఇంకా స్వీట్ కార్న్. అన్నింటినీ వేసి చక్కగా కలుపుకోవాలి. కింద మనం రెడీ చేసుకున్న డ్రెస్సింగ్ ఉంది కదా, అది అన్ని ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి.
రైట్. ఆలివ్స్ పైనుంచి గార్నిష్లో పెట్టేసుకుందాం. యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈస్ రెడీ. నౌ వీఆర్ రెడీ టు ప్రెజెంటేషన్.